చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. ఆ రోజు జరిగిన మాట వాస్తవం. అందుకే ఇలా సింగరేణిలో మీరు చూస్తే 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో నేను వచ్చిన మాట నేను ఇలా తప్పుని సరిదిద్దుకునే సమయం ఈరోజు ఏం జరుగుతుంది? ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తీసుకుపోయి యాషన్ తీసుకుపోయి కుందరపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుముట్టిన ఇంకొక 4-5 గ్రామాలు ఉంటాయి అనుకోండి, ఆ గ్రామాన్ని ఆనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు. ఆ చెరువు మీద కొన్ని వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరి జీవనోపాధి వల్ల పోయింది ఈ ఇసుక వల్ల, ఈ బూడిద వల్ల. దాదాపు 100 కుటుంబాలు ఇలా జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. బెస్త కులస్తులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి. వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించినటువంటి పాపన పోలే ఎన్టీపీసీ యాజమాన్యం వారు. ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్టీపీసీ బూడిద ద్వారా ప్రభావితం అయ్యే గ్రామాలు ఏవేవైతున్నాయో, ఎలకలపల్లి కానీ, గుంటూరుపల్లి కానీ, మల్యాలపల్లి కానీ, ఏ క్షణాల ఏ టైంలో మీరు 24 గంటల్లో పొద్దున 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 దాకా ఎప్పుడు పోయినా కానీ ఆ ఊర్లో మొత్తం దుమ్ము ధూళి బూడిద కనిపిస్తుంది. ఒక కార్ బయట పార్క్ చేసినా, ఒక బండి బయట పార్క్ చేసినా కానీ మొత్తం పొద్దున్న లేచేసరికి మొత్తం దుమ్ముమయమవుతుంది, అంతా బూడిదమయమైపోతుంది. దీన్ని అరికట్టడానికి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ప్రభుత్వం అధికార యంత్రాంగము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాని ద్వారా అక్రమంగా రోజుకు అనునిత్యం 30 నుండి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తారు. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు రోజుకి 30 నుండి 40 లక్షల ఆదాయం కొల్లగొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద. పొద్దున్న లేస్తే మళ్ళీ ఏం చేస్తారు? నీతిమంతుడిలాగా, సత్య హరిశ్చంద్రుడిలాగా బిల్డప్లు. మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడప దాటదంటే ఇదే. మాటలు ఏం చెప్తాడు? పొద్దున్న లేవగానే నేను సత్య హరిశ్చంద్రుని, శత్రువుని కూడా ప్రేమించే మనిషిని, నేను మహాత్మా గాంధీ ఫాలోవర్ అన్నట్టు బిల్డప్లు ఇస్తాడు. ఈ బూడిద దందా గురించి ఎవరన్నా మేము కానీ ఇంకెవరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి పెంపుడు వ్యక్తులతో బూతుల దండకం మొదలుపెట్టిస్తాడు. తిట్టిపిచ్చుడు, లేకపోతే ఈ బూడిద దందాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎవరైనా కట్ట మీదకి పోతా అంటే పోలీసులు దింపుతాడా. తనకు గులాంగిరి చేసే, చెంచాలు చేసే, అక్కడ చెంచాగిరి చేసే ఎస్ఐ ఉన్నాడు ఒక ఆయనతో పాటు కొందరు కానిస్టేబుల్ని పంపించి అక్రమంగా కేసులు బనాయిస్తాడు. మరెవరైనా సత్య హరిశ్చంద్రులాగా బిల్డప్లు ఇచ్చేటోళ్ళు, శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తి ఎవరైనా బూతుల దండకం మొదలుపెట్టిస్తాడా అని నాకు అర్థం కాదు. నువ్వేనా గాంధీగిరి మాటలు చెప్పేది? అంటే రాత్రి చెప్పిన మాటలకి పొద్దున చేసే పనులకు పొంతనే లేదు నీకు. ఇలా వాళ్ళ జీవనోపాధి కొల్లగొట్టినావు మత్స్యకారులది. దళిత సోదరులకు అక్కడ టెండర్ వస్తే, ఎన్టీపీసీ బూడిద అమ్ముకోవడానికి టెండర్ వస్తే హైకోర్టు నోటీసులు ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేతనైతే లేదు నీకు. నీ పోలీస్ యంత్రాంగం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉంది. ఇలా హైకోర్టు ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఆ బూడిద తవ్వుకోవాలని చెప్పేసి వాళ్ళకి నువ్వు ఇలా ఆ పనపోవు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులని దిక్కు దివాన్ లేకుండా చేస్తావు. నీ మనుషులు అడ్డగోలుగా ఆడ పైసలు సంపాదించి ప్రతిరోజు రాత్రి నీకు లక్షలు ముట్టే చెప్పాలి. అది వాళ్ళకి టార్గెట్ పెట్టినావు. దీంట్లో ఎన్టీపీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి కొందరు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు. దీని విషయాలు కూడా రానున్న రోజుల్లో నేను బయటపెడతా. పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర, పూర్తి డీటెయిల్స్తో పాటు. ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ సదర్న్ డిస్ట్రిబ్యూటరా, లేకపోతే సెంట్రల్ డిస్ట్రిబ్యూటరా, లేకపోతే మెయిన్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయని తెలిసింది. అక్కడికి పోయి అయినా సరే వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం మేము. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ
మా రైతులది, మా కార్మికులది పొట్టగొడుతురు. ఇక్కడ మా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా చేస్తుర్రు. చేసి వల్ల వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కలిగించకుండా అడ్డగోలుగా అక్రమంగా సంపాదిస్తున్నారు. వసూలు రాజాలు అయిపోయినారు ఇలా ఈ ఎమ్మెల్యే గారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత అవినీతిమయమైనటువంటి ఎమ్మెల్యే ఈయనే. ఈ విషయం మీ అందరికి కూడా ఎరికే, మీ అందరికి తెలుసు, చాలా మందికి ఈ ప్రాంత వ్యక్తులకు కూడా తెలుసు. అక్కడో ఇక్కడ ఇసుక దందా అవుతుందంటే ట్రాక్టర్ అసోసియేషన్లతో నన్ను తిడిపిస్తాడు, నా ఇంటిని ముట్టడి చేస్తారంటే. ముట్టడి చేస్తారా మీరు? ప్రజల కోసం కష్టపడతా ఉంటే ఇలా దోపిడీకి గురవుతున్నటువంటి సహజ వనరులని కాపాడాలని చెప్పేసి నేను పిలుపునిస్తే నా ఇంటిని ముట్టడి చేస్తారా? అంటే ప్రజల పక్షాన మాట్లాడితే ఇంటిని ముట్టడి చేసుడు, దాడులు చేసుడు, ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన? నేను దాదాపు 6 నెలలైంది ఇలా అమెరికా నుంచి వచ్చి. చెప్పుకుంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఈ 6 నెలల కాలంలోనే దాదాపు ఒక 20 నుంచి 30 మరణాలు నేను చూసిన, కళ్ళ ముందట చూసిన. పాప మరణించిన కుటుంబాల దగ్గరికి పోయి ఓదార్చినప్పుడు కొంత సాయం కూడా చేసిన. అందులో 90% మంది మరణించింది క్యాన్సర్ వల్ల, హార్ట్ అటాక్స్ వల్ల, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ రోగాల వల్ల. దీని అంతటికీ మూల కారణం కాలుష్యమే. ఈ నగరం మొత్తం ఇలా కంప్లీట్లీ పొల్యూటెడ్ సిటీ అయిపోయింది. ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ రామగుండం టుడే. అండ్ ద లోకల్ ఎమ్మెల్యే హ్యాస్ నో క్లూ ఆర్ వాట్స్ ఎవర్ అబౌట్ దిస్. ఏమీ పట్టించుకోడు. ఇంత పొల్యూట్ అయినటువంటి, ఇంత అయినటువంటి నగరంలో ఇంకొక కాలుష్యం వెదజల్లే ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాడు కమిషన్ల కోసం. ఓ 2-3 వేల కోట్లు దండుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి టు పవర్ మినిస్టర్ టు స్థానిక ఎమ్మెల్యే. ఇంకొక 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, దాని ద్వారా ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఒక 15,000 కోట్లు వెచ్చించి మీరు ఇక్కడ కడుతున్నటువంటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, అది ఉపాధి కల్పించేది కేవలం 100ల్లోనే, వేలల్లో కూడా కాదు, 100ల్లోనే. అదే 15,000 కోట్లతో ఇలా నిజంగా నీకు చేతనైతే ఉత్పాదక రంగంలో కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్లో కానీ ఇలా నువ్వు పెట్టుబడులు పెట్టు. దాదాపు వేలల్లో 20-30 వేల నుంచి 50,000 ఉద్యోగాలు కల్పించవచ్చు స్థానిక యువతకి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఒక 15-20 రోజుల నుంచి వెళ్ళి ఈయన పోయి ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు. ఏందయ్యా అని చూస్తే ఈ కమిషన్ల గురించి డిస్కస్ చేస్తున్నాడు, ప్రాజెక్టుల కమిషన్ల గురించి. ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి మొన్న ఒక చెత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి సంపాదించి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు ద్వారా వచ్చినటువంటి సంపదలని ఎవడో ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఇలా హైదరాబాద్కి వస్తే 10 కోట్లు ఈ కంచెలు సింగరేణి యాజమాన్యంచెలు ఇప్పిస్తాడు ఈయన జాగిరా 10 కోట్లు. నాకు అర్థం కాదు. పోనీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ అన్నటువంటి కూడా మెస్సియో గిసియో వాడేమన్నా సింగరేణికి వచ్చి మన బొగ్గుబాయిల మీద ఇట్లా ఫుట్బాల్ ఆడిండా, బొగ్గుబాయి కార్మికులంగా ఇట్లా ఏమైనా పరామర్శించిండా, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడిండా? ఆయన తాడు వచ్చిండు ఆ ఉప్పల్ స్టేడియంలో 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడిండు. ఎవరితోని? సీఎం మన్వన్తోని, సీఎం తమ్ముడు కొండలరెడ్డి కొడుకుతోని, మక్కాన్ సింగ్ కొడుకుతోని, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి వాళ్ళందరితోని. సింగరేణి కార్మికులకు ఏమన్నా నయా పైసా మందమైన పని ఉందా, ప్రయోజనం ఉందా దీంతో ఈ 10 కోట్లు వెచ్చించడం ద్వారా? నాట్లేసే సమయాన్ని కూడా ఇలా రైతు బంధు దిక్కు దివాని లేకపోయా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది, ఇలా ముఖ్యమంత్రి గారికి ఎందుకో రైతు బంధు ఇవ్వడానికి మనసు వస్తలేదు. కేసీఆర్ గారు ఆ రోజు నాట్లు వేసాకంటే ఒక 15 రోజుల ముందే రైతు బంధు అకౌంట్లలో వచ్చేది, పడేటి. మీకు తెలుసు కదా అందరికీ, రైతు బంధు 15 రోజుల ముందు నాట్లు పడే సమయానికి వచ్చేది కేసీఆర్ గారి హయాంలో. మరి ఈయనకెందుకు మనసు వస్తలేదు? ఎమ్మెల్యే ఎందుకో ఈ విషయం గురించి ఆలోచించాడు. ఎంతసేపు కమిషన్లు, సింగరేణి వాడుకొని పైసలు ఇచ్చుడు, ఫుట్బాల్ మ్యాచ్లు, రియల్ ఎస్టేట్ దందాలు, బూడిద దందాలు, ఇసుక దందాలు, ఇవి తప్ప రైతులకు పనికొచ్చేదో, సింగరేణి కార్మికులకు పనికొచ్చేదో, ఎన్టీపీసీ కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యాన్ని దూరం చేసే పని ఏది చేస్తలేదు. నయా పైసా మందం కూడా ఎమ్మెల్యే పనికిరాడు. నన్ను అంటేనో, నన్ను తిడుతానో నీకేం రాదు నాయన. నన్ను తిడితే ఇంకా నన్నే ఇంత నువ్వు ప్రజలలో పాపులర్ చేస్తున్నావు. నాకేం ఏది లేదు, పీకేది లేదు. మస్తు మంది తిడుతున్నాను, రోజు 10 మంది. ఎందుకంటే నేను మంచి కోసం మాట్లాడుతున్నా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, నీ దొంగ సొమ్ముని బయట పెడుతున్నా, నువ్వు తినేటిది. ఇలా ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వలుపుకొని పందికొక్కులా మేస్తున్నారు బూడిద సొమ్ముని. ఇంకొక ప్లాన్ వేసినారు. ఒక చిన్న 2 నిమిషాల స్టోరీ చెప్పాలి. ఒక సినిమా ఉంటుంది, తమిళ సినిమా, తెలుగులకు డబ్ అయింది, అది కాకి అనే సినిమా. దానిలో ఈయన ఏం చేస్తున్నట్టు, ఈయన మనుషులు కొందరు కాంగ్రెస్ నాయకులకి పైసలు ఇచ్చి పెట్టినాడు. నెలకు వాళ్ళకు మామూలు అంతాయి. ఆ పైసలు తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే కట్ట మీద పోదలుచుకున్నారో వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆయనతో దీనిలోకి ఎవరు ఎంటర్ అవుతారో దాడిగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పి అక్కడ స్థానిక గులాంగిరి చేసే ఎస్ఐ. ఇక అక్కడ నుంచి స్టోరీ మొదలవుతుంది. వీళ్ళని అటు పంపిస్తారు, వాళ్ళని ఇటు పంపిస్తారు, మళ్ళీ దోసుకుంటూ శరమాములే.
అంటే నేను ఏం చెప్తున్నా దీని ద్వారా అంటే ఇదేం టైంపాస్ విషయం చెప్తలేను. అందరికి కూడా మిత్రులందరూ కూడా గోదావరికని ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ఎమ్మెల్యే చెప్పే మాటలు ఏది కూడా నిజం కాదు. మీకు పైకి కూడా కనిబుల్లి కబుర్లు చెప్తున్నాడు, ఏదో రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి ఇండ్లు కూడా కొడుతుండు, దుకాణాలు కూడా కొడుతుండు. కానీ దాని చాటుమాటున 1000 కోట్ల అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. నేను అంటున్నటువంటి మాట కాదు, ఆయన చుట్టుపక్కల వాళ్ళే నాకు చెప్తారు. ఆయన అనుకుంటుండు కావచ్చు నా గురించి ఎవరేం చెప్పారు ఆయనకు, నేను అంటే భయం అని అనుకుంటారు కావచ్చు. కానీ ఆయన చుట్టుపక్కల వాళ్ళే అందరూ నాకు చేరవేస్తారు ఇన్ఫర్మేషన్. ఆ 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేవలం 1000 కోట్ల దందా కోసమే. నువ్వు తీసుకొచ్చే 100 ఉద్యోగాల కోసము ఇలా లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నావు, చంపేస్తున్నావు. ఇలా మన మీడియా మిత్రుని కూతురు 18 ఏళ్ల పిల్ల ఇలా నిన్న ఎంత దారుణంగా గుండెపోటుతో మరణించిందో మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఇది మొత్తం పొల్యూటెడ్ సిటీ, కాలుష్యమయమైపోయింది నగరం అంతా. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, కానీ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టి ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీకు ఇన్ఫర్మేషన్ చేరితే సోషల్ మీడియాలో వాట్సాప్లో కూడా చేరవేయండి మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఈ నగరాన్ని కాలుష్యమయం చేసి అక్రమంగా 1000 కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిన అవసరం మనందరి మీద ఉంది.